అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 8th ఇంగ్లీష్లోని సప్లిమెంటరీ రీడర్లో 5th లెసన్ ప్రిన్సెస్ సెప్టెంబర్ ఫస్ట్ వీడియో పార్ట్ చూసాము. ఇప్పుడు మనము సెకండ్ వీడియో పార్ట్ చూసేద్దాము. It seemed to Princess September that her little bird had been away a long time. తన రిలేషన్స్ కోసం వెళ్ళిన లిటిల్ బర్డ్ తీసుకున్న టైం చాలా ఎక్కువ అనిపిస్తోంది అని ప్రిన్సెస్ సెప్టెంబర్ అనుకుంటుంది. సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్ టు హిమ్, దానికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో అనుకుంటుంది. వాట్ విత్ హాక్స్ అండ్ విత్ స్నేక్స్ యూ నెవర్ న్యూ వాట్ ట్రబుల్ హీ మైట్ గెట్ ఇన్ టు. హాక్స్ అంటే గద్దలు, స్నార్స్ అంటే వేటగాళ్ళు పన్నిన ఉచ్చులు అన్నమాట. గద్దల నుండి కానీ వేటగాళ్ళ ఉచ్చుల్లో ఏమైనా పడిందా అని అనుకుంటుంది. బిసైడ్స్ హీ మైట్ ఫర్గెట్ హర్ ఆర్ హీ మైట్ టేక్ ఏ ఫ్యాన్సీ టు సంబడి ఎల్స్. తనను మర్చిపోయిందా లేక కొత్త వాళ్ళ దగ్గర అలవాటు పడిందా అనుకుంటుంది. దట్ వుడ్ బి డ్రెడ్ఫుల్, ఆ బర్డ్ వదిలేసి వెళితే నేను భరించలేను అని ప్రిన్సెస్ సెప్టెంబర్ అనుకుంటుంది. షీ విష్డ్ హీ వర్ సేఫ్లీ బ్యాక్ అగైన్, అది క్షేమంగా తిరిగి వస్తే బావున్ను అని ప్రిన్సెస్ సెప్టెంబర్ అనుకుంటుంది. సడన్లీ సెప్టెంబర్ హర్డ్ ఏ ట్వీట్ ట్వీట్ జస్ట్ బిహైండ్ హర్ ఎయిర్ అండ్ షీ సా ది లిటిల్ బర్డ్ సిట్టింగ్ ఆన్ హర్ షోల్డర్. ప్రిన్సెస్ సెప్టెంబర్ సడన్గా ట్వీట్ ట్వీట్ అని తన చెవి వెనకల వినిపిస్తే తను చూసేటప్పటికీ షోల్డర్ పైన ఆ లిటిల్ బర్డ్ కూర్చుని ఉంది. హీ హ్యాడ్ కమ్ ఇన్ సో క్వైట్లీ అండ్ అలైటెడ్ సో సాఫ్ట్లీ దట్ షీ హ్యాడ్ నాట్ హర్డ్ హిమ్. అది చాలా క్వైట్గా స్మూత్గా అక్కడికి వచ్చేటప్పటికి ప్రిన్సెస్ సెప్టెంబర్ దాన్ని గమనించలేకుండా పోయింది. అంటే అంత సాఫ్ట్గా ఆ బర్డ్ ప్రిన్సెస్ సెప్టెంబర్ను వచ్చి చేరింది. ఐ వండర్డ్ వాట్ అన్ ఎర్త్ హ్యాడ్ బికమ్ ఆఫ్ యూ సెడ్ ద ప్రిన్సెస్. నీకు ఏం జరిగిందో ఇప్పుడు దాకా రాలేదని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని ప్రిన్సెస్ సెప్టెంబర్ లిటిల్ బర్డ్తో అంటుంది. ఐ థాట్ యూ వుడ్ వండర్ దట్ సెడ్ ద లిటిల్ బర్డ్. మీరెలా అనుకుంటారని నాకు కూడా తెలుసు అని లిటిల్ బర్డ్ అంటుంది. ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ వెరీ నియర్లీ డిడ్ నాట్ కమ్ బ్యాక్ టు నైట్ అట్ ఆల్. నిజానికి నేను ఈరోజు రాత్రి వరకు కూడా రాకుండా ఉండాల్సింది. మై ఫాదర్ ఇన్ లా వాజ్ గివింగ్ ఎ పార్టీ అండ్ దే ఆల్ వాంటెడ్ మీ టు స్టే బట్ ఐ థాట్ యూ వుడ్ బీ యాంగ్జియస్. మా తాతగారు పార్టీ ఇస్తే అందరూ నన్ను అక్కడే ఉండమన్నారు, కానీ మీరిక్కడ ఆందోళన పడతారు కదా, అందుకని వచ్చేశాను అంటుంది. అండర్ ది సర్కమ్స్టాన్సెస్ దిస్ వాజ్ ఏ వెరీ అన్ఫార్చునేట్ రిమార్క్ ఫర్ ది లిటిల్ బర్డ్ టు మేక్. ఈ పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఇలా అనకుండా ఉండాల్సిందేమో అని ప్రిన్సెస్ సెప్టెంబర్ అనుకుంటుంది. ఎందుకంటే తన సిస్టర్స్ బర్డ్కు అగైనెస్ట్గా చాలా మాటలు అనేశారు కదా. సెప్టెంబర్ ఫెల్ట్ హర్ హర్ట్ go thump against her chest and she made up her mind to take no more risks. తన ఎప్పుడైతే ఆ మాట అందో హార్ట్ బీట్ చాలా బ్యాడ్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. బర్డ్ ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళి రావడం లాంటివి రిస్క్ తీసుకోకూడదు అనుకుంటుంది. షీ పుట్ అప్ హర్ హ్యాండ్ అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది బర్డ్. తన చేతిలోకి ఆ లిటిల్ బర్డ్ను తీసుకుంటుంది. The bird suspected nothing and he was so surprised when she carried him over to the cage, popped him in and shut the door on him that for a moment he could think of nothing to say. ఆ బర్డ్ ఎప్పుడూ కూడా అనుమానించలేదు. తనను పంజరం దగ్గరకు తీసుకెళ్తే ఆ బర్డ్కు సర్ప్రైజింగ్గా ఉంది. లోపలికి నెట్టింది, ఆ పంజరం యొక్క డోర్ను క్లోజ్ చేసింది. ఒక్క సెకండ్ పాటు బర్డ్కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. But in a moment or two he hopped up to the ivory perch and said, "What is the joke?" నిమిషము 2 నిమిషాల తర్వాత ఏనుగు దంతంతో చేసిన దానిపైన కూర్చుని సేద తీరి ఈ జోక్ ఏంటి అని బర్డ్ అంటుంది. ఇక్కడ ఐవరీ అంటే ఏనుగు దంతం అన్నమాట. There is no joke said September, but some of Mama's cats are prowling about tonight and I think you are much safer in there. జోక్ ఏమి లేదే అని ప్రిన్సెస్ సెప్టెంబర్ అంటూ మా అమ్మ పెంచుకునే పిల్లులు నైట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి, సేఫ్టీ కోసం నిన్ను పంజరంలో పెడుతున్నాను అని అంటుంది. వెల్ జస్ట్ ఫర్ దిస్ వన్స్ ఐ డోంట్ మైండ్ సెడ్ ద లిటిల్ బర్డ్ సో లాంగ్ యాజ్ యూ లెట్ మీ అవుట్ ఇన్ ద మార్నింగ్. ఓహో,
ఒక పూటేగా, నేనేమి అనుకోనులే అని లిటిల్ బర్డ్ అంటుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను బయటికి పంపండి అని అంటుంది. హీ ఏట్ ఏ వెరీ గుడ్ సప్పర్ అండ్ దెన్ బిగన్ టు సింగ్. తను పెట్టిన భోజనం తిన్నాక చక్కగా పాటలు పాడడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ సాంగ్ హీ స్టాప్డ్. కానీ పాట మధ్యలోనే పాడడం ఆపేస్తుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ మీ హీ సెడ్, బట్ ఐ డు నాట్ ఫీల్ లైక్ సింగింగ్ టు నైట్. నాకేం జరిగిందో అర్థం కావటం లేదు. ఈ రాత్రికి పాటలు పాడాలని కూడా అనిపించటం లేదు అని బర్డ్ అంటుంది. వెరీ వెల్ సెడ్ సెప్టెంబర్, గో టు స్లీప్ ఇన్స్టెడ్. సరే, పాడలేనంటున్నావు కాబట్టి వెళ్ళి పడుకో అంటుంది ప్రిన్సెస్. సో హీ పుట్ హిస్ హెడ్ అండర్ హిస్ వింగ్ అండ్ ఇన్ ఏ మినిట్ వాజ్ ఫాస్ట్ అస్లీప్. ఆ పక్షి తన రెక్క కిందన తల ఉంచుకుని నిమిషంలోనే నిద్రపోయింది. సెప్టెంబర్ వెంట్ టు స్లీప్ టు. ప్రిన్సెస్ కూడా నిద్రపోవడానికి వెళ్ళింది. బట్ ది డాన్ బ్రోక్. షీ వాజ్ అవేకెండ్ బై ద లిటిల్ బర్డ్ కాలింగ్ హర్ అట్ ద టాప్ ఆఫ్ హిస్ వాయిస్. కానీ తెల్లవారుజామునే నిద్రలేచి సాధ్యమైనంత పెద్దగా గొంతుకుతో ప్రిన్సెస్ బర్డ్ను పిలిచింది. వేకప్ వేకప్ హీ సెడ్. నిద్రలేవండి నిద్రలేవండి అనేసి. ఓపెన్ ద డోర్ ఆఫ్ దిస్ కేజ్ అండ్ లెట్ మీ అవుట్. డోర్ ఓపెన్ చేసి నన్ను పంజరం నుండి బయటకు పంపమని బర్డ్ అడుగుతుంది. ఐ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్లై వైల్ ద డ్యూ ఈజ్ స్టిల్ ఆన్ ద గ్రౌండ్. నేలపైన మంచు ఉండగానే నేను బాగా అటు ఇటు ఎగరాలి అని బర్డ్ అడుగుతుంది. యు ఆర్ మచ్ బెటర్ ఆఫ్ వేర్ యు ఆర్ సెడ్ సెప్టెంబర్. నువ్వు బయటకు వెళ్ళడం కన్నా నువ్వు పంజరంలో ఉండడమే మంచిది అని ప్రిన్సెస్ సెప్టెంబర్ అంటుంది. లెట్ మీ అవుట్ సెడ్ ద లిటిల్ బర్డ్. నన్ను వదిలిపెట్టండి నన్ను వదిలిపెట్టండి అని బర్డ్ 2 times అడుగుతుంది. అండ్ హీ ట్రై టు స్లిప్ త్రూ ది బార్స్ ఆఫ్ ద కేజ్ బట్ ఆఫ్ కోర్స్ కుడ్ నాట్. అండ్ హీ బీట్ అగైనెస్ట్ ద డోర్ బట్ ఆఫ్ కోర్స్ హీ కుడ్ నాట్ ఓపెన్ ఇట్. పంజరానికి ఉండే ఊచల మధ్య నుండి రావడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతుంది. తన ముక్కుతో పంజరం డోర్ను పొడిచింది, కానీ అది ఓపెన్ అవ్వలేదు. దెన్ ది 8 princesses కేమ్ ఇన్ అండ్ లుక్డ్ అట్ హిమ్. ఆ తర్వాత 8 మంది ప్రిన్సెస్ లోపలికి వచ్చేసి ఆ బర్డ్ని చూస్తున్నారు. దే టోల్డ్ సెప్టెంబర్ హీ వాజ్ వెరీ వైజ్ టు టేక్ దేర్ అడ్వైజ్. ప్రిన్సెస్ సెప్టెంబర్తో, నువ్వు చాలా తెలివైన దానివి, మా సలహా తీసుకున్నందుకు అంటారు. ఎందుకంటే వాళ్ళే కదా బర్డ్ను పంజరంలో పెట్టమని సలహా ఇచ్చింది. దే సెడ్ హీ వుడ్ సూన్ గెట్ యూజ్డ్ టు ది కేజ్ అండ్ ఇన్ ఏ ఫ్యూ డేస్ వుడ్ క్వైట్ ఫర్గెట్ హీ హ్యాడ్ ఎవర్ బీన్ ఫ్రీ. ఇంకో విషయం చెప్పారు. అదేమంటే ఆ బర్డ్కు తొందరలోనే పంజరం అలవాటవుతుంది. అలాగే బయటకు వెళ్ళాలనే ఆలోచనను కూడా తొందరగా మర్చిపోతుంది. ద లిటిల్ బర్డ్ సెడ్ నథింగ్ అట్ ఆల్ వైల్ దే వర్ దేర్, బట్ యాజ్ సూన్ యాజ్ దే వర్ గాన్ హీ బిగన్ టు క్రై అగైన్, లెట్ మీ అవుట్ లెట్ మీ అవుట్. లిటిల్ బర్డ్ 8 princess మాట్లాడిన మాటలు వినింది. తనైతే ఏమీ మాట్లాడకుండా ఉండింది. ఆ టైంలో ఆ ప్రిన్సెస్ బయటకు వెళ్ళాక మళ్ళీ ఏడుస్తూ నన్ను వదిలిపెట్టండి నన్ను వదిలిపెట్టండి అని అడుగుతుంది. డోంట్ బీ సచ్ యాజ్ ఓల్డ్ సిల్లీ సెడ్ సెప్టెంబర్. సిల్లీగా ఎగతాళిగా ఏమీ చేయవద్దు అని సెప్టెంబర్ అంటుంది. ఐ హ్యావ్ పుట్ యూ ఇన్ ద కేజ్ బికాజ్ ఐ యామ్ సో ఫాండ్ ఆఫ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎక్కడికి నిన్ను వెళ్ళనీయకుండా పంజరంలో పెట్టాను అంటుంది. ఐ నో వాట్స్ గుడ్ ఫార్ యూ మచ్ బెటర్ దెన్ యూ డూ యువర్ సెల్ఫ్. నీకు ఏది మంచిదో నీకన్నా నాకే బాగా తెలుసు అంటుంది. సింగ్ మీ ఏ లిటిల్ సాంగ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఏ పీస్ ఆఫ్ షుగర్. నువ్వు ఒక పాట పాడు, బదులుగా నీకు చక్కెరని ఇస్తాను అంటుంది. బట్ ద లిటిల్ బర్డ్ స్టూడ్ ఇన్ ది కార్నర్ ఆఫ్ హిస్ కేజ్ లుకింగ్ అవుట్ అట్ ది బ్లూ స్కై అండ్ నెవర్ సాంగ్ ఏ నోట్. కానీ ఆ లిటిల్ బర్డ్ వచ్చేసి పంజరానికి ఒక మూలన కూర్చుని బయట ఆకాశం వైపు చూస్తూ ఒక ముక్క కూడా పాట పాడలేదు. వాట్స్ గుడ్ ఆఫ్ సల్కింగ్ సెడ్ సెప్టెంబర్. సల్కింగ్ అంటే నిశ్శబ్దం. ఎందుకు పాడకుండా అంత నిశ్శబ్దంగా ఉండావు అంటే, వై డోంట్ యూ సింగ్ అండ్ ఫర్గెట్ యువర్ ట్రబుల్స్. నువ్వు పాట పాడి నీ ట్రబుల్స్ను నువ్వు మర్చిపోవచ్చు కదా అని ప్రిన్సెస్ అంటుంది. హౌ కెన్ ఐ సింగ్ ఆన్సర్ ద బర్డ్. మరి నేనెలా పాడాలి అని అడుగుతుంది. ఐ వాంట్ టు సీ ద ట్రీస్ అండ్ ద లేక్ అండ్ ద గ్రీన్ రైస్ గ్రోయింగ్ ఇన్ ద ఫీల్డ్స్. నేను బయటకు వెళ్ళి చెట్లను, సరస్సును, పచ్చని వరి పైరును పొలాల్లో చూడాలని అంటుంది.
I will take you out every day, she said. రోజు నిన్ను బయటకు తీసుకెళ్తాను అని ప్రిన్సెస్ అంటుంది. ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్, సెడ్ ద లిటిల్ బర్డ్. మీరనుకున్నంత ఈజీ కాదు. The rice fields and the lake and the willow trees look quite different when you see them through the bars of a cage. ఆ రైస్ ఫీల్డ్స్ని, లేక్ని మరియు విల్లో ట్రీస్ని ఎగురుకుంటూ వెళ్ళి చూడటం వేరు, పంజరం ఊసల మధ్య నుండి చూడటం వేరు అని బర్డ్ అంటుంది. ద బర్డ్ వుడ్ నాట్ సింగ్ ఎ సాంగ్ అండ్ హీ వుడ్ నాట్ ఈట్ ఎ థింగ్. పాట పాడలేదు, ఏమి గాని తినలేదు ఆ లిటిల్ బర్డ్. The princess was a little anxious at this and asked her sisters what they thought about it. ఈ విషయమై ప్రిన్సెస్ ఒకంత ఆందోళన చెంది వాళ్ళ సిస్టర్స్ని అడుగుతుంది, ఏం చేద్దాం ఈ లిటిల్ బర్డ్ విషయం గూర్చి అని. యూ మస్ట్ బి ఫేమ్, దే సెడ్. నువ్వు ఇప్పుడు కఠినంగా ఉండాలి, జాలి పడవద్దు అని అంటారు. బట్ ఇఫ్ హీ వుడ్ నాట్ ఈట్ హీ విల్ డై, షీ ఆన్సర్డ్. మరైతే ఆ బర్డ్ ఏమి తినకుండా ఉంటే అది చచ్చిపోతుంది కదా అని ప్రిన్సెస్ అంటుంది. దట్ వుడ్ బి వెరీ అన్గ్రేట్ఫుల్ ఆఫ్ హిమ్, దే సెడ్. అది తినకుండా పోవడం తన తప్పు అవుతుంది, నువ్వెందుకు బాధపడతావు అంటారు. హీ మస్ట్ నో దట్ యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ హిస్ ఓన్ గుడ్. ఆ పక్షి గురించి మంచిగా ఆలోచిస్తున్నావని తనకు తెలియాలి. If he is obstinate and dies, it will serve him right and you will be well rid of him. Obstinate అంటే మొండిపట్టు. ఏమి తినకుండా మొండిపట్టు పట్టి అలాగే ఉంటే తను చనిపోతుంది, నువ్వు కూడా తనని వదిలించుకున్నట్టు అవుతుంది అని అంటారు. September did not see how that was going to do her very much good, but they were 8-1 and all older than she. సో షీ సెడ్ నథింగ్. తనకు ఆ పరిస్థితి రావాలనుకోవడం లేదు. ప్రిన్సెస్కు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. ప్రిన్సెస్ వచ్చేసి తనకన్నా పెద్దవాళ్ళు కదా, కాబట్టి తను ఎదురు తిరిగి ఏం మాట్లాడలేకపోయింది. పెర్హాప్స్ హీ విల్ గాట్ యూజ్డ్ టు హిస్ కేజ్ బై టుమారో, షీ సెడ్. రేపటి రోజైనా తిని పాటలు పాడుతుందేమో అని బర్డ్ గురించి ప్రిన్సెస్ అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ డే when she awoke, she cried out good morning in a cheerful voice. నెక్స్ట్ డే ప్రిన్సెస్ గుడ్ మార్నింగ్ అని చీర్ఫుల్ వాయిస్తో గట్టిగా చెబుతుంది. షీ గాట్ నో ఆన్సర్. కానీ తన నుండి ఎటువంటి రిప్లై రాలేదు. షీ జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ ర్యాన్ టు ద కేజ్. తను బెడ్ పై నుండి జంప్ చేసి లిటిల్ బర్డ్ ఉండే పంజరం దగ్గరకు వెళ్ళింది. షీ గేవ్ ఏ స్టార్లెడ్ క్రై. For there the little bird lay at the bottom on his side with his eyes closed and he looked as if he were dead. తనను చూసి ఏడవడం మొదలుపెట్టితే అప్పుడే ఆ బర్డ్ లేచింది. పంజరం అడుగున ఒక సైడ్లో కళ్ళు మూసుకుని ఉంది. అలా ఉంటే తను చనిపోయిందేమో అన్నట్లుంది. She opened the door and putting her hand in lifted him out. పంజరం డోర్ ఓపెన్ చేసి చేయి లోపలకు పెట్టి ఆ బర్డ్ను బయటకు తీసింది. She gave a sob of relief, for she felt that his little heart was beating still. బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ బర్డ్ హార్ట్ బీట్ కొట్టుకుంటోందని తనకు అనిపించింది. వేకప్ వేకప్ లిటిల్ బర్డ్, షీ సెడ్. నిద్రలేయి నిద్రలేయి అని ప్రిన్సెస్ లిటిల్ బర్డ్ని అంటుంది. షీ బిగన్ టు క్రై అండ్ హర్ టీయర్స్ ఫెల్ ఆన్ ద లిటిల్ బర్డ్. ఏడవడం స్టార్ట్ చేసింది. ఆ కన్నీళ్లు లిటిల్ బర్డ్ పైన పడ్డాయి. He opened his eyes and saw that the bars of the cage were no longer around him. ఆ బర్డ్ కళ్ళు తెచ్చి చూస్తే తన చుట్టూ పంజరపు ఊచలు కనపడలేదు. I cannot sing unless I am free, and if I cannot sing I die, he said. నేను స్వేచ్ఛగా లేనంత వరకు నేను పాటలు పాడలేను. నేను పాట పాడలేకపోతే నేను చనిపోతాను అని బర్డ్ అంటుంది. The princess gave a great sob. ప్రిన్సెస్ గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. దెన్ టేక్ యువర్ ఫ్రీడమ్, షీ సెడ్. సరే, నీ స్వేచ్ఛను నువ్వు తిరిగి తీసుకో అంటుంది ప్రిన్సెస్. ఐ షట్ యూ ఇన్ ఎ గోల్డెన్ కేజ్ బికాజ్ ఐ లవ్డ్ యూ అండ్ వాంటెడ్ టు హ్యావ్ యూ ఆల్ టు మై సెల్ఫ్. నిన్ను బంగారు పంజరంలో పెట్టాను ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. స్వార్థంతో నువ్వు నాకు మాత్రమే చెందాలి అనుకున్నాను.
బట్ ఐ నెవర్ న్యూ ఇట్ వుడ్ కిల్ యూ. కానీ పంజరంలో పెట్టడం నిన్ను చంపడం లాంటిదన్న విషయం నాకు అర్థం కాలేదు. ఐ లవ్ యూ ఎనఫ్ టు లెట్ యూ బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ వే. నీకు ఇష్టమైనట్టుగా సంతోషంగా ఉండు, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని ప్రిన్సెస్ సెప్టెంబర్ అంటుంది. షీ త్రూ ఓపెన్ ద విండో అండ్ జెంట్లీ ప్లేస్డ్ ద లిటిల్ బర్డ్ ఆన్ ద సిల్. సిల్ అంటే ఇక్కడ గుమ్మం అని అర్థం. ప్రిన్సెస్ కిటికీ తెరిచి చిన్నగా కిటికీ గుమ్మంపై పెడుతుంది. హీ షుక్ హిమ్సెల్ఫ్ ఏ లిటిల్. తన శరీరాన్ని అలా విదిల్చుకుంటుంది. కమ్ అండ్ గో యాజ్ యూ విల్ లిటిల్ బర్డ్, షీ సెడ్. నీకు ఇష్టం వచ్చినప్పుడు రా, అలాగే వెళ్ళు అని ప్రిన్సెస్ అంటుంది. ఐ విల్ నెవర్ పుట్ యూ ఇన్ ఏ కేజ్ ఎనీమోర్. ఇక మీదట ఎప్పుడు నిన్ను పంజరంలో పెట్టను అంటుంది. ఐ విల్ కమ్ బికాజ్ ఐ లవ్ యూ లిటిల్ ప్రిన్సెస్ సెడ్ ద బర్డ్. బర్డ్ వెళుతూ నేను తప్పకుండా తిరిగి వస్తాను, నువ్వంటే నాకు ఇష్టం లిటిల్ ప్రిన్సెస్ అని బర్డ్ కూడా అంటుంది. అండ్ ఐ విల్ సింగ్ యూ ద లవ్లీయెస్ట్ సాంగ్స్ ఐ నో. నాకు తెలిసిన అందమైన పాటలు నీ కోసం పాడతాను. ఐ షాల్ గో ఫార్ అవే బట్ ఐ షాల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ ఐ షాల్ నెవర్ ఫార్గెట్ యూ. నేను చాలా దూరం వెళ్తున్నాను, కానీ ఖచ్చితంగా తిరిగి వస్తాను, ఎప్పటికీ మరవను అంటుంది. హీ గేవ్ హిమ్సెల్ఫ్ అనదర్ షేక్. గుడ్ గ్రేషియస్ మీ హౌ స్టిఫ్ ఐ యామ్, హీ ఎక్స్క్లైమ్డ్. దేవుడు నా మీద దయతలిచాడు, నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగే ఉన్నానని ఆశ్చర్యపోతూ బయలుదేరింది. దెన్ హీ ఓపెన్డ్ హిస్ వింగ్స్ అండ్ ఫ్లూ రైట్ అవే ఇంటు ద బ్లూ. తన రెక్కలను ఓపెన్ చేసి నీలిరంగు ఆకాశంలోకి ఎగిరి వెళుతుంది. బట్ ద లిటిల్ ప్రిన్సెస్ బర్స్ట్ ఇంటు టియర్స్, ఫర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ది హ్యాపీనెస్ ఆఫ్ సమ్ వన్ యూ లవ్ బిఫోర్ యువర్ ఓన్. అండ్ విత్ హర్ లిటిల్ బర్డ్ ఫార్ అవుట్ ఆఫ్ సైట్ షీ ఫెల్ట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ వెరీ లోన్లీ. ప్రిన్సెస్ ఏడవడం మొదలుపెట్టింది, ఎందుకంటే మన సంతోషం కోసం ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం చాలా కష్టమైన పని అని. ఇన్ని రోజులు పంజరంలో పెట్టి అలా బంధించడం చేశాను, తనను దూరంగా పంపించి మంచి పని చేశాను, కానీ సడన్గా తను ఒంటరిగా అయిపోయింది. వెన్ హర్ సిస్టర్స్ న్యూ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ దే మాక్డ్ హర్ అండ్ సెడ్ దట్ ద లిటిల్ బర్డ్ వుడ్ నెవర్ రిటర్న్. బర్డ్ని ఫ్రీగా వదిలేసిన విషయం తన సిస్టర్స్కి తెలిసి తర్వాత ఏం జరిగిందంటే తనను ఎగతాళి చేస్తూ ఇలా అంటారు, ఆ లిటిల్ బర్డ్ ఎప్పటికీ తిరిగి రాదు అంటారు. బట్ హీ డిడ్ అట్ లాస్ట్. చిట్ట చివరికి ఆ బర్డ్ తిరిగి వస్తుంది. అండ్ హీ సాట్ ఆన్ సెప్టెంబర్ షోల్డర్ అండ్ ఏట్ అవుట్ ఆఫ్ హర్ హ్యాండ్ అండ్ sang her the beautiful songs he had learned while he was flying up and down the fair places of the world. ప్రిన్సెస్ సెప్టెంబర్ భుజంపై కూర్చుని తన చేతిలోని ఆహారం తింటూ ప్రపంచంలో తను తిరిగిన ప్లేసెస్ గురించి అందమైన పాటలు పాడింది. సెప్టెంబర్ kept her window open day and night so that the little bird might come into her room whenever he felt inclined, and this was very good for her, so he grew extremely beautiful. ప్రిన్సెస్ వచ్చేసి తన విండోను ఎప్పుడు డే అండ్ నైట్ ఓపెన్లో పెట్టి తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు అలా చేయడం వలన ఆ బర్డ్కు చాలా బాగుంటుంది, కాబట్టి తను చాలా అందంగా తయారైంది. And when she was old enough, she married the king of Cambodia and was carried on a white elephant all the way to the city in which the king lived. ప్రిన్సెస్ సెప్టెంబర్ పెరిగి పెద్దయ్యాక కాంబోడియా రాజుకి ఇచ్చి వివాహం చేశారు. థాయిలాండ్ నుండి కాంబోడియా వరకు వైట్ ఎలిఫెంట్ పైన ఊరేగించుకుంటూ తీసుకువెళ్లారు. But her sisters never slept with their windows open, so they grew extremely ugly as well as disagreeable, and when the time came to marry them off, they were given away to the king's counselors with a pound of tea and a Siamese cat. కానీ వాళ్ళ సిస్టర్స్ మాత్రం పడుకున్నాక ఎప్పుడు కూడా విండోస్ ఓపెన్ చేయలేదు. వాళ్ళు అసూయ, ద్వేషం లాంటి ఫీలింగ్స్లో ఉన్నారు, కాబట్టి చూడ్డానికి అందవిహీనంగా కనిపించేవాళ్ళు, ఎవరికీ నచ్చేవాళ్ళు కాదు. వాళ్లకు వివాహ సమయం వచ్చే నాటికి రాజస్థానంలోని సలహాదారులకు ఇచ్చి పెళ్లి చేశారు. ప్రిన్సెస్ సెప్టెంబర్ కాంబోడియా దేశ రాణిగా తన లిటిల్ బర్డ్తో హ్యాపీగా గడిపింది. వీడియో నచ్చితే అందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.